గ్రంథం 118వ అధ్యాయము 8వ వచనం వాక్యం చదువుకుందాం. 118:8. మనుష్యులను నమ్ముకోండి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకోండి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. దేవునికి స్తోత్రం. ఈ మాట బైబిల్లో ఈ మాట అన్న వ్యక్తి ఎవరంటే దావీదు. అర్థమైంది అందరికి? ఎవరండి? దావీదు. ఎందుకన్నాడు దావీదు ఈ మాట? ఎవరికైనా తెలుసా? దావీదు ఎందుకన్నాడంటే ఈ మాట అక్కడ కూడా ఇప్పుడు ఇదే వాక్యం చెప్పొచ్చాను. అక్కడ కూడా మొదటి ఆరాధనలో కూడా ఇదే వాక్యం చెప్పొచ్చాను. దేవునికి స్తోత్రం. దావీదు ఎందుకన్నాడంటే ఈ మాట ఇక్కడ చూసుకుంటే మనం దావీదు ఒకానొక సమయంలో ప్రాణానికి తెగించి వెళ్ళి కెయిలా పట్టణాన్ని కాపాడతారు. దేవునికి స్తోత్రం. ఆ పట్టణం పేరు ఏంటంటే కెయిలా. అందరూ అనండి. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే మనకు సంబంధం లేని గొడవలోకి వెళ్ళి మన ప్రాణం మీద తెచ్చుకుంటాం. అవునా కాదు? అవునంటారా కాదంటారా? చాలా మందిని కాపాడదామని చాలా మందికి ప్రార్థన చేసి ఆ మాంత్రిక దారి నుంచి విడిపించి ఎన్నో సందర్భాల్లో ఆ ప్రభావాలు, ఆ దురాత్మల పోరాటాలు నా మీద తెచ్చుకున్న సందర్భాలు తెలుసా మీకు? ఆ విషయం ఎన్నో సందర్భాలు అలాంటి కోకోలలుగా. దేవునికి స్తోత్రం. ఒకసారి దావీదు గారు ఏం చేశారంటే, దావీదు మహారాజు కెయిలా అనే ఒక పట్టణాన్ని శత్రువులు చుట్టుముట్టేశారు. చుట్టుముట్టేసినప్పుడు ఒక సైనికుడిగా వెళ్ళి యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని కాపాడాలంటే ఏం కావాలి? ఇక్కడే ఉన్నారు. ఏం కావాలమ్మా? ఏంటి అలా ఉన్నారు? ముందు గుండె ధైర్యం కావాలి. యుద్ధంలోకి ముందు వెళ్ళేవాడికి ఏం కావాలంటే, యుద్ధంలో కూడా పిరికోళ్ళని పెట్టరు. అక్కడ గుండె ధైర్యం ఉన్న వాళ్ళు ముందు పెడతారు, కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు వెనకమాలు పెడతారు. దేవునికి స్తోత్రం. వెళ్ళి ప్రాణానికి తెగించి నా కెయిలా పట్టణాన్ని కాపాడి ఆ కెయిలా ఊరంతటిని కూడా రక్షిస్తాడు ఈ దావీదు. దేవునికి స్తోత్రం. రక్షిస్తాడు. జరిగిపోయిందిగా, రక్షించాడు. ఆ రక్షిస్తే సాధారణంగా మనం ఎవరికైనా మేలు చేసామనుకో ఏం ఆశిస్తాం చెప్పండి? ఏం ఆశిస్తాం అయ్యా మేలు చేస్తే? ఇప్పుడు ఎవరికి మనం ఎవరికైనా మేలు చేసామనుకో తిరిగి వాళ్ళు మనకు మేలు చేస్తారని ఆశిస్తాం. అంతేనా? కీడు చేస్తారని అనుకుంటామా? ఇక మేలు చేసి కూడా వాడు కీడు చేశాడంటే ఆడు ఇస్కరియోతు యోధ. ఇక ఆడు మామూలుడు కాదు. తెలుసా మీకు అవసరం? మీ చేత మేలు పొందికి మీకు మళ్ళీ కీడు చేస్తే ఇస్కరియోతు యోధ లెక్కది. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మొత్తానికి ప్రాణానికి తెగించి దావీదు గారు ఆ ప్రాంతం అంతటిని కాపాడిన తర్వాత ఒకసారి సౌలు ఈ దావీదు గారిని పట్టుకోవడానికి వస్తున్నారు సైన్యంతో. వస్తుంటే ఇతను ఎక్కడున్నాడు అప్పుడు? దావీదు గారు కెయిలా ప్రాంతంలో ఉన్నాడు, అదే ఊర్లో. ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఆయన. వచ్చేస్తుంటే ఈయనేమనుకుంటున్నాడు, నేను ఒకప్పుడు ప్రాణానికి తెగించి వీళ్ళని కాపాడాను కదా, వీళ్ళు నన్ను సౌలుకి అప్పచెప్పరు అని అనుకుంటుంటే ఎందుకైనా మంచిదని డౌట్ వచ్చి ప్రభువుని అడుగుతాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ప్రభువుని అడిగితే, ప్రభా ఏంటి ఆయన కెయిలా పట్టణస్తులు, జాగ్రత్తగానండి, కెయిలా పట్టణస్తులు, అందుకే మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గర సంప్రదించాలి. ఏదన్నా ఎవరన్నా వచ్చి అయ్యా మీ గురించి వాళ్ళు ఎలాగంటున్నారు అన్నారనుకో నేను నమ్మను. ముందు ప్రార్థన చేస్తాను. నిజమైన ప్రభా అసలు వాళ్ళ హృదయంలో నా గురించి ఏమనుకుంటున్నారు ఆయన అని ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. దేవుడి దగ్గర సంప్రదించాడు ఈ దావీదు. ప్రార్థన చేస్తే కెయిలా పట్టణస్తులు నన్ను సౌలు చేతికి అప్పగిస్తారా ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడంటే ఖచ్చితంగా అప్పగిస్తారు వాళ్ళు. దెమ్మ తిరిగిపోయింది దీనికి. ఇదేంటి మరి? కెయిలా వాళ్ళకి ఏమన్నా కీడు చేశాడు దావీదు? చేయలా. వాళ్ళ జీవిత కాలం అంతా ఎంతో ప్రయాసపడి హెల్ప్ చేశాడు వాళ్ళకి. హెల్ప్ చేసిన ఫలితంగా వాళ్ళు ఏం చేశారంటే తిరిగి దావీదుకి కీడు చేయడానికి చూడడం అని అనుకున్నారు. ఇది మనిషి యొక్క నైజం. ఇది తెలుసా మీకు అవసరం? ఇది మనిషి నైజం. ఇది మనిషి స్వభావం. అది మనిషి స్వభావం కాదు కానీ సైతాన్ స్వభావం. కరోనా టైంలో ఎక్కడా హోటల్ ఉండేవి కాదు. ఒక అతను ఉండేవాడు మన సంఘంలో, ఆటో తోలేవాడు. ఎక్కడా హోటల్ ఉండే కాదు కదా అని చెప్పి పాపం పాస్టర్ గారు అన్నం ఉండి వేడివేడిగా అన్నం కూర బాక్స్ పెట్టిస్తే తీసుకెళ్ళేవాడు. ఏదో ఒక సొంత అన్నయ్యలాగా ఏమో బాక్స్ పెడితే తీసుకెళ్తే తింటుండేవాడు.
వాళ్ళ సొంత కన్న తల్లి ఏమనేదంటే, అయ్యా ఆడు దుర్మార్గుడిని నన్ను నమ్మొద్దండి అని. ఎవరో కన్న తల్లి అనేది ఆడు దుర్మార్గుడిని ఒకసారి తండ్రి ఇప్పించొద్దండి, ఆడు మోసం చేసేస్తాడు. నిజంగా మోసం చేస్తాడు. దుర్మార్గుడింటి వాడు నమ్మొద్దు అని అంద. వాళ్ళ తల్లి అంద, నేను నమ్మే గుడ్డిగా నమ్మ. బాక్స్ ఇచ్చి అన్నం పెడితే వాడు ఏం చేశాడంటే చివరంగా మన సంఘంలోనే ఉండి 10 మందిని కలిపి చేశాడు. ఇక్కడే ఉండి వాడు ఎంతమందిని, నాకు నిజంగా బుర్ర పాతోడు వచ్చేసాడు. మరి వెళ్ళిపోయినాడు పాతోడు వచ్చేసి, ఒరే బాబు మీకు తన్నూరు ఆయన సేవ చేసుకొని పోయి ఈ ఉన్న సంఘాన్ని సరే మీకు అప్పచెప్పి మీరు సేవ చేసుకోండి, ఇంకెందుకు నన్ను సేవ చేయట్లేదు మీరు, ఇంకెందుకు ఏ రౌడీ చేసమో చేసుకుంటాలే అని అన్న. నా టైంలో కోపం వచ్చేసి బాధ కూడా కలిగింది. ఎలాగో ఆ ఫీల్డ్ నుంచి వచ్చాను కదా నేను, సరే ఇంకెందుకు అదే ఫీల్డ్లోకి మళ్ళీ. అంత బాధ వేసేసింది నిజంగా. వాళ్ళు చేసిన ఎన్నిపోటీకి మోసం. 10 మందిని కలిపి చేశాడు ఒక్కడు కలిసి. ఈ 10 మందిని కూడా కనీసం వాడు పలానోడు ఎవరు అన్నాడని చెప్పాలి, మనకే చెప్పాల. వీళ్ళందరూ ఎక్కడో చోటుకి వెళ్ళి మాట్లాడుతుంటే ఫోన్లు. అక్కడ మనకి మంచి మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, మన సంఘం కాదు. అయ్యగారు వీళ్ళు ఎవరో ఏదో కుట్రలు చేస్తున్నారండి మీ మీద, మీ సంఘం మీద. ఖచ్చితంగా నాకు అర్థమవుతుందండి, వీళ్ళు ఏదో తేడా జరుగుతుందండి అయ్యగారు, మీ గురించే మాట్లాడుతున్నారు, మీ సంఘం గురించే మాట్లాడుతున్నారండి. బయట సంఘంలో వ్యక్తి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి. దేవుని స్తోత్రం. బయట సంఘంలో వ్యక్తి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఒక మొర్దెకై రాజును రక్షించినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. సరే ఆ దెబ్బతో ఆ 10 మంది మోసగాళ్ళని మొత్తం కట్ చేసేసాను, ఇంకా రావద్దని చెప్పి. తర్వాత ఇక బాబు సంఘ పెద్దలు అనేది ఎవరు అక్కర్లా మనకి. సంఘ పెద్ద అంటే సంఘానికి సంఘ పెద్ద ఎవరంటే సేవకుడే. తెలుసా మీకు ఆ విషయం? తెలియక సంఘ పెద్దలు పెడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాలుగా మోసం చేసేస్తారు. దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం దేవుని స్తోత్రం. అలాగ మనుషులు ఏం చేస్తారంటే మన ద్వారా మేలు పొందుకుని కుక్కకి అన్నం పెట్టమనుకోండి, కుక్క ఏం చేస్తా తెలుసా? మనం చచ్చిపోయేదాకా కూడా అది మన కాస్తదే. తెలుసా మీకు ఆ విషయం? కుక్కలను పెంచిన అనుభవం ఉంది నాకు. ఒకసారి నేను చిన్నతనంలో త్రిమూర్తులు అని ఒక ఏటి గారు, ఆయన తెలుసు కదయ్యా త్రిమూర్తులు గారు, ఆయన ఇక్కడికి వచ్చి ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఏదో ఒక గిన్నె సారా వాసన వచ్చిందని మా నాన్నగారిని డిఎస్పీ ఆఫీస్కి పిలిస్తే అక్కడి నుంచి తప్పించుకుని ఈయన వచ్చేసాడు. ఈయన వచ్చేస్తే ఈయన ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటికి వచ్చి మన ఇంటికి వచ్చి కప్పుకుని చెమ్మ మీద ఇలా కొట్టాడు. ఇలా మా నాన్నగారు కొట్టేసరికి ఇది మంచిగా ఉంది, ఇది ఏది కుక్క చెమ్మని బయట ఇది మీద దూకేసింది అతని మీద. బాబాయ్ అన్నాడు ఒకసారి. అంటే యజమానుడి ఒంటి మీద చెయ్యబడితే కుక్క ఏం చేస్తాడు? చంపేస్తుంది అవసరం అయితే. యజమానుడి ఒంటి మీద చెయ్యడితే కుక్క చంపేస్తే, కానీ కుక్క కొనే శ్వాస మనిషికి ఈ రోజున మనిషి ఇప్పుడు చూడండి, నేను చెప్పింది అదే. ఇలాంటి ఎన్నో సందర్భాలు నేను చూసి అసలు నాకు నిజంగానే అని చెప్తే ఎవరిని నమ్మబుద్ధి లేక ఎన్నో చూసి ఎవరన్నా వచ్చి మాయ మాటలు చెప్పినా, కోటలు దాటే మాటలు చెప్పినా నమ్మను. నేను చూసి బుర్ర బీటెక్కిపోయింది నాకు. వీళ్ళు నమ్మకస్తులా కాదా ప్రభు అని అడుగుతాను ఒక్కోసారి. దేవుని స్తోత్రం. స్టీవెన్ అన్నయ్య అంటాడు, కోటలు దాటే మాటలు చెప్పే మనుషులు నమ్మొద్దు. మాటలు కొంతమంది పిట్టల దొరలాగా ఉండి ఆ మాటలు. మాకు బెంగళూరులో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మాదే, హైదరాబాద్లో ఉన్న ఏమంటారు ఐటీ కంపెనీ మాదే. మరి నువ్వు ఎందుకు ఎలా వచ్చావంటే దారిలో అక్కడ బిజీ పడిపోయింది, అందుకే వచ్చాను. పిట్టల దొరల మాటలు చెప్తారు కొంతమంది. మీరు 10 రూపాయలు ఇస్తే వెళ్తా టీ తాగి అది పిట్టల దొరలో మాట్లాడతారు. ఆ మాటలు మనం నమ్మకూడదు. దేవుని స్తోత్రం. పిట్టల దొరల మాటలు నమ్మవనుకో నీ పని కూడా తానా అంటే తందన. ఇదివరకు ఆనపకాయ బుర్ర పట్టుకుని వచ్చేవాడు. ఇటు నుంచి వచ్చాడు, ఈ మూల నుంచి వచ్చింది, ఈ మూలకి వెళ్ళిపోయింది. ఇలాంటి కథలు సోది చెప్పకూడదు మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కోటలు దాటే మాటలు చెప్పే మనుషుల నమ్మకు, మోసపోతావు. నా మీద మారి నిన్ను ముంచేసి మాయమైపోతారు, చేరుకోలేవు. కోటలు దాటే మాటలు చెప్పే మనుషుల నమ్మకు, మోసపోతావు. మాయమైపోతారు, చేరుకోలేవు. కృష్ణుడిగా ఉన్న చాలయా, ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూశాను నా సర్వీస్లో. ఇక అన్నీ చెప్పడం కుదరదు. ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను. దేవుని స్తోత్రం. భయంకరమైన అవసరం వస్తేనేమో ఈ పాస్టర్ గారికి కావాలి, సమస్య వస్తే
వాళ్ళు వెళ్ళేది బైబిల్ మిషన్ చర్చ్ అయినా సరే, వాళ్ళు వెళ్ళేది హోసన్న మినిస్ట్రీ అయినా సరే, వాళ్ళు వెళ్ళేది ఫెలోషిప్ అయినా సరే. ఒక ఆమెకి ఈ మధ్యన ఇక్కడే ఉండేవాళ్ళు, పేర్లు వద్దులే, వాళ్ళ పాపకి నైట్ కరెక్ట్గా అమావాస్య రోజున దురాత్మ ఏదో ఆవరించిందంటే ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే హోసన్నకి వెళ్తారు. తెలిసి మన సంఘస్థరాలు కూతురే రమ్మాలు కూర్చుండదు కదా, వస్తే ప్రార్థన చేసి ఇడిపించు. అదేంటి మరి మీ పాస్టర్ గారు రారా? అదేంటి మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు, నా పాస్టర్ గారు నేను ఇడిపించడా? నువ్వు గోతులో పడితే ఈ రాజు పాస్టర్ గారు కావాలా? అదేంటి మరి ఏంటి, నీ పాస్టర్ గారు నేను నడిపించాలి కదా, నీ పాస్టర్ గారు నీ కోసం ప్రయాసపడాలి కదా. అర్థమవుతుందా? అంటే నీకు ఆపద వచ్చినప్పుడు ఈ పాస్టర్ గారు కావాలి, నీకు అవసరం వచ్చినప్పుడు ఈ పాస్టర్ గారు కావాలి. నీకేదన్నా ఇంకంతా సవ్యంగా పర్లేదు, ఒడ్డున పడ్డాక మాత్రం వేరే. ఇలాంటి వాళ్ళు చూసి నా బుర్ర వీటెక్కిపోయి అసలు ఎవరిని నమ్మకూడదు, దేవుణ్ణి తప్పితే ఎవరిని. ఇదే ఆలోచన నాకు వచ్చింది, ఇదే ఆలోచన థామస్ అయ్య గారికి వచ్చింది. ఇలాంటి వాళ్ళని అసలు నమ్మకూడదని. థామస్ అయ్య గారికి వస్తే దేవుడు అన్నాడంట, నువ్వు మేలు చేయటంలో విసకవద్దు, నువ్వు మేలు చేస్తానే ఉండు, నువ్వు మేలు చేయటంలో ఆపోతే నువ్వు మేలు చేస్తానే ఉండు. ఉంటారు అలాంటి వాళ్ళు, వాళ్ళే చెడిపోతారు. పంది రక్తం నాకి ఎలాగైతే కత్తి రక్తం నాకి దాని రక్తం అనేది నాకు చచ్చిపోయిందో అలాగా వాళ్ళ పరిస్థితి వాళ్ళకే అయిద్దన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే మొదటగా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఆశ్రయించామనుకో ఎవరికి భయపడక్కర్లా. మనం సరైన వాళ్ళం అయితే, మన దగ్గర దమ్ము ఉంటే, మన దగ్గర ప్రార్థనా శక్తి ఉంటే, మనం దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసే వాళ్ళం అయితే ఆ పాంప్లెట్లు తెలుస్తారు. ఇలాంటి పాంప్లెట్లు ఎంతమందిని పంపించినా ఏం భయపడక్కర్లా, ఎంతమందిని పంపించినా పనిచేస్తాం. దేవుని స్తోత్రం. ఈ పాంప్లెట్కి భయపడే ఉన్నా నేను ఏంటి, ఇలాంటి వాటికి భయపడతాను. నీ దగ్గర దమ్ము ఉంటే నువ్వు ఎవరికి భయపడక్కర్లా. దేవుని స్తోత్రం. నీ దగ్గర దేవుని పిలుపు ఉంటే నువ్వు ఎవరికి భయపడక్కర్లా. దేవుని స్తోత్రం. పిలుపు లేదనుకో విశ్వాసం చెప్పినట్టు ఆడాలి, పిలుపు ఉందనుకో దేవుడు చెప్పినట్టుగా నడుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నా పరిచర్యలో మీరు గమనిస్తే పరిచర్య మీద దృష్టి పెట్టి పరిగెడతానే కానీ నా విశ్వాసం ఏమేం చేస్తుంది, వీడేం చేస్తున్నాడు, వీడు ఎక్కడ తిరుగుతున్నాడు, వీడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏ పాస్టర్తో మాట్లాడుతున్నాడు, లేదా వీళ్ళింటికి ఎవరు వస్తున్నారు, ఈ నాకు అనవసరం. ఎలాంటి పనికి మళ్ళీ పట్టించుకోను. ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. పోతానంటే నేనేం చేస్తాను. దేవుని స్తోత్రం. ఏ పాస్టర్ అయినా అంతే, ఎక్కడైనా ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు. పోతానంటే ఏం చేస్తారు, పోతే పోని. మొన్న ఇప్పుడు పోతానంటే ఏమన్నా ఆ నెంబర్ తీసేక ఆ నెంబర్కి ఫోన్ కూడా చేసుకోవాలని చెప్తాను. దేవుని స్తోత్రం. తెలిసిగా నా గురించి ఒకసారి కట్ చేసామంటే మళ్ళీ జీవితంలో మనం పెదరాయడం కాదు, మనం మామూలు సేవకులమే, కానీ జీవితంలో మళ్ళీ వాళ్ళ వైపు మనం చూడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నాకు ఎవరినైతే అప్పగించారో వాళ్ళ కోసం నేను ప్రయాసపడతాను. ఆమేన్. దేవుని స్తోత్రం. 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుంటే 32-7-8 వచనాలు. 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయము 7-8 వచనాలు. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమన్నాడండి హిజ్కియా, అష్షూరుని చూసి భయపడుతున్నారా మీరు? అష్షూరు దండును చూసి మీరు భయపడుతున్నారా? మన సహాయం అతనికంటే ఎక్కువ ఉంది మనకి. ఏ సహాయము? మనకి ఫారెన్ ఫండ్ ఇచ్చేవాళ్ళు లేరు, మనకి దుప్పట్లు ఇచ్చేవాళ్ళు లేరు, రగ్గిలు ఇచ్చేవాళ్ళు లేరు, కార్లు ఎక్కి చిందిప్పేవాళ్ళు లేరు. మనల్ని వచ్చి అమ్మా నాన్న ఏంట్రా బుజ్జి, ఏంట్రా చెల్లి, అమ్మ ఏంట్రా అలా అయిపోయావు, అమ్మ ఏంట్రా బుజ్జి ఎలా అయిపోయావు అని బుజ్జగించేవాళ్ళు ఎవరు లేరు. మనకున్న బలం ఒకే బలం, సైన్యములకు అధిపతి యెహోవాయే మన బలము. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నిజంగా నా పరిచయంలో దేవుడిచ్చిన కృప, ప్రవక్తల స్పిరిట్ ఎలాగే ఉంటుంది. ఎక్కడున్నా ప్రవక్తలు ఎవరిని బుజ్జగించరు, వెళ్ళి డైరెక్ట్గానే చెప్తారు ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు నీ ఆశ్రయంగా ఉండాలే కానీ అష్షూరు నీ ఆశ్రయంగా ఉండకూడదు. అర్థమవుతుందా?
అశ్షూరుని దేంట్లో పోల్చుకోవచ్చు మనం? ఒకవేళ నీకున్న ఇల్లుని బట్టి అశ్షూరే ఒక ఇల్లులాగా, నీ ఇల్లే ఒక అశ్షూరు లాగా ఉన్నాడేమో, ఒకవేళ నీ బంగారమే అశ్షూరు లాగా ఉన్నాడేమో, ఏడి నీ వస్తు వాహనాలు నీ కలిగింది అశ్షూరు లాగా ఉన్నారేమో, లేక నాకు గంపుడి బంధువులు ఉన్నారండి. ఎందుకు గంపుడు బంధువులు? ఎందుకు ఉపయోగం అమ్మా? ఉన్నారా గంపుడు బంధువులు? ఉన్నారు లేరా? ఏమో అందరికంటే ఎక్కువ ఏమోగా ఉన్నారు గంపుడు బంధువులు, అవునమ్మా. కానీ ఆ రోజున సహోదరుడి కార్యక్రమానికి మన వీళ్ళిద్దరు తప్పితే ఎవరు అక్కడ? ఎందుకు ఉపయోగం? తాగడానికి నది నీళ్ళు కావాలి కానీ సముద్రం నీళ్లు పనిచేసి తాగడానికి తెలుసా మీకు ఆ విషయం? సముద్రం నీళ్లు, సముద్రం పెద్దదా నది పెద్దదా? సముద్రం నీళ్లు ఉప్పగా ఉంటాయి కాబట్టి అవి పనిచేయవు. నది చిన్నగా ఉన్న దాని నీళ్లు తాగడానికి పనిచేస్తాయి. అంటే నీ ఆపదలో, నీ కష్టకాలంలో, నీ శ్రమకాలంలో దేవుడు నీకు ఆశ్రయంగా ఉన్నాడు. ఆమేనానండి? దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి దేవుడే ఉండాలి కానీ లేకపోతే నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని మనం ఒక సంఘ కొట్టుకున్నామంటే అవసరానికి ఎవరో ఎవరు రారు. జనాల పరిస్థితులు ఎలా ఉంటుందంటే ఎవరు నమ్ముతావో వాళ్ళే వేస్తారు దెబ్బ. మామూలుగా ఉండే దెబ్బ పడినాని చెప్పి పడాక నాకు ఎన్ని దెబ్బలు తగిలినా నిలబడడానికి కారణం మొదటిది దేవుని పిలుపు. నిజంగా ఇంకొకటి ఈ ప్లేస్లో ఉంటే వద్దు సేవ అని చెప్పి మళ్ళీ రౌడీజంలోకి వెళ్ళిపోతాడు. మరి నిజం ఎన్ని దెబ్బలు తగిలినా సరే నిలబడడానికి కారణం ఏంటంటే ఎన్ని తోటాలు వచ్చి తగిలినా సరే ఒకటి నా దేవుని యొక్క పిలుపు, నా యేసయ్య మంచి యేసయ్య పిలుపు, దేవునికి స్తోత్రం. రెండోది నాయకత్వం, లీడర్షిప్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే హిజ్కియా ఏమంటున్నాడంటే ఆఖరి మాట చదవమ్మా, 8వ వచనం చదువు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అని హిజ్కియా వారందరినీ దేవుని స్తోత్రం. అశ్షూర్ అంట, జాగ్రత్తగానండి. అశ్షూర్ అనే రాజు వాడు ఏదన్నా ఒక శత్రు రాజ్యాన్ని జయిస్తే ఆ రాజుని వినండి అయ్యా, వినండి జాగ్రత్తగా అమ్మా, జాగ్రత్తగా ఆపేనా వీడియో వాక్యం ఆపేనా? మాట్లాడుతుంది కానీ చిరో మైక్ ఎత్తాను, ఇద్దరికి మైక్లో మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం. అశ్షూరు రాజు ఏదన్నా రాజ్యాన్ని జయిస్తే ఆ మనిషిని బతికొండంగానే తోలుపిచ్చేసేవాడు. అంత దుర్మార్గుడాడు. అశ్షూరు రాజుకున్న సైన్యము శరీర సంబంధమైన సైన్యం, కానీ మన సైన్యము ఆత్మ సంబంధమైన సైన్యం ఉంది పరలోకంలో. దేవునికి స్తోత్రం. దేవుడు అశ్షూరు దండు వస్తున్నప్పుడు హిజ్కియా చేసిన ప్రార్థన బట్టి ఒక్క దేవదూతను పంపించాడు దేవుడు. తర్వాత అడుగుతాను, ఇటు చెప్పండి మరి సమాధానం. వాక్యం అయ్యాక మిమ్మల్ని అడుగుతాను, మిమ్మల్ని ఇద్దరిని అడుగుతాను. అశ్షూరు ఏం చేశాడని ఇప్పుడు దాకా చెప్పిందంతా అడుగుతాడు. ఒక దేవదూతను పంపిస్తే 1,85,000 మందిని లేపేసింది దేవదూత వెళ్ళి. నా భాషలో అంతేగా లేపేసింది అని అంటాం. దేవుని స్తోత్రం. చంపేసింది, లేకపోతే చంపేసింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? 1,85,000 మంది ఖాతాలో ఒక పక్కన ఉన్నారు, హిజ్కియా ఒక్కడే ఒక పక్కన ఉన్నాడు. అంటే ఒక్కడి కోసం ఒక్కడ చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు 1,85,000 మందిని చంపేశాడంటే దానికి మీకు ఏమర్థమవుతుంది? అంటే ఆ 1,85,000 మంది కంటే కూడా దేవునికి కావలసిన వాడు ఈ హిజ్కియా. దేవుని స్తోత్రం. అందరికి చెప్తుంది దేవుని స్తోత్రం. అంతమందిని చంపేసింది అయ్యా. ఎవరి తండ్రిని చంపేసింది? అర్థమవుతుందా? అశ్షూరు దండుపేటలోకి వచ్చి దేవదూత, ఆ మాట ఎక్కడుందన్న ఈలో, అశ్షూరు దండుపేటలోకి వచ్చి యెషయా గ్రంథంలో ఉంటుంది ఈ మాట చూసుకుందాం. దేవునికి స్తోత్రం. రాబాదాల హల్బర్ అందరత్తర థ్యాంక్ యూ జీసస్. యెషయా గ్రంథం 38వ అధ్యాయం తీయండి. 38, 37, 36 చదవమ్మా. నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటా యెహోవా దూత, సరిగా చదువు, ముక్కలు కదా. అంతటా యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో వచ్చి 1,85,000 మందిని
మొత్తేనో. దేవునికి స్తోత్రం. హిజ్కియా చేసిన ఒక ప్రార్థన ఆలకించి హిజ్కియా మనుషులను ఆశ్రయించలా. హిజ్కియా ఎవరిని ఆశ్రయించాడంటే సాక్షాత్తు దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవునికి స్తోత్రం. నువ్వు మనుషులు నమ్ముకున్నావు అనుకో చెడిపోతావు. ఏం చెప్తారో దేవుని వాక్యం చెప్తుంది. మనుషులు నేను మాయ మాటలు చెప్పి ముంచేస్తారు, భ్రష్టురాలుగా భ్రష్టుడి కింద మార్చేస్తారు. ఇక వాళ్ళ కూడా చివరికి కనబడరు నీకు. ఎక్కడున్నావు తమ్ముడు, ఎక్కడున్నావు అన్నయ్య, ఎక్కడున్నావు ఓకే ఎక్కడక్క, వాళ్ళ పని అయిపోయాక నిన్ను నట్టేట్లో ముంచేసి వెళ్ళిపోతారు వాళ్ళు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హిజ్కియా ఒక్కడ దేవుని మీద ఆశ్రయించాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుణ్ణే నమ్మాడు, ప్రభుని ఆశ్రయంగా పెట్టుకున్నాడు. అందుకే ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే వాక్యం, మనుషులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. దేవుని స్తోత్రం. యెహోవాను ఆశ్రయించాడు. హిజ్కియా చేశాడు ప్రార్థన. ఒక్క దెబ్బతో దేవదూతను పంపించాడు. దేవుడు ఏం చేశాడంటే ఒక్క దేవదూతను పంపించాడు అంతే. అమ్మాయి అర్థమైందా? అశ్షూరు దండుపేటలోకి వెళ్ళిపోయిందంట. ఎక్కడ దండుపేట ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోయింది. మన జంగారెడ్డిగూడెం జనాభా ఎంతమంది ఉంటారో తెలుసా? సుమారుగా లెక్కల్లో ఉన్న వాళ్ళు లెక్కల్లో లేని వాళ్ళు కలిపి 1,00,000 మంది ఉంటారు. అర్థమవుతుందా? 1,85,000 మంది జనాభా అంటే 2 జంగారెడ్డిగూడెం అంత జనాభా. అమ్మ అర్థమవుతుందా? అంత జనాభాని ఒక్క దెబ్బతో ఒక్క రాత్రిలో, మళ్ళీ ఎక్కువ సమయం కూడా కాదు, ఒక్క రాత్రిలో. దేవునికి స్తోత్రం. హిజ్కియా దేవునికి దావీదు ఎలాగైతే దేవుని హృదయానుసారుడిగా నడుచుకున్నాడో హిజ్కియా కూడా అలాగే దేవుని హృదయానుసారుడిగా నడుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని హృదయానుసారమైన వ్యక్తివైతే నువ్వు చెడిపోవు. ఆమేనా? దేవుని చిత్తానుసారంగా నువ్వు అడుగులు వేస్తే నువ్వు పాడైపోవు. ఆమేనా? నువ్వు దేవుడు మాట వింటావా, మనుషుల మాట వింటావా? నువ్వు దేవునికి లోపడతావా, మనుషునికి లోపడతావా? మా అర్థమైతే ఏంటంటే జాగ్రత్తగా, ఎవరికి లోపడతావు? మనుషుల మాట వింటావా? వినపడుతుంది అనుకోవాలి. మనుషుల మాట వింటావా? ఏనండి జాగ్రత్తగా అమ్మ, మనుషుల మాట వింటావా? నాకు మనుషుల మాట ఇష్టమయ్యా అన్నారనుకో, దేవుడు ఏం చేయడు. ఓకే క్యారీ అండ్ ఐ విల్ ఓకే అంటాడు దేవుడు. చివరికి నీ గమ్యం ఎక్కడంటే నీ గమ్యం పాతాళలోకంలో ఒక చోటు. దేవుని స్తోత్రం. లేదా కష్టమైన నష్టమైన శ్రమైన ఇరుకైన ఇబ్బంది అయినా ఏదైనా నా ప్రభు మాటని అంటానయ్యా అన్నావు అనుకో, నీ గమ్యం పరలోక రాజ్యానికి చేర్చబడద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాక ఒక అద్భుతమైన ఒక ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. యేషాన గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన. దేవుని స్తోత్రం. ఇర్మియా 17:5 చదువమ్మా. 17:5. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడో, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకునేవాడు తన హృదయమును మనుష్యుల్ని ఆశ్రయంగా చేసుకుని తన హృదయాన్ని యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు. నేను అంటలేదండో ఈ మాట. అమ్మా అంటున్నారా? ఎవరన్నారు ఈ మాట? పాస్టర్ గారు అంటలే ఈ మాట. నువ్వు దేవుని మీద నుండి నీ హృదయం తొలగించుకుని నువ్వు మనుషుల మీద పెడితే నువ్వు శాపగ్రస్తురాలు అవుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు శాపగ్రస్తుడు అవుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ హృదయం ఎవరి మీద పెట్టాలంటే దేవుని మీద పెట్టాలి. దేవుని స్తోత్రం. ఇదిగో అక్కడ చూసుకుంటే ప్రభువుని నమ్ముకుని చెడిపోయానన్న వాళ్ళు ఎవరు ఉండరు తెలుసా మీకు అవసరం? ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అంతకంతకు బాగుపడతారే కానీ వాళ్ళ బతికిలు చెడిపోతాం అనేది ఉండవు. ఇక్కడ అందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఒకప్పుడు చెడిపోయిన వాళ్ళు, అందరూ నాశనం అయిపోయిన వాళ్ళే, చితికిపోయిన వాళ్ళు, ఇబ్బందులు పడిన వాళ్ళు అందరూ. కానీ ఇక్కడ అడిగట్టంగానే దేవుడు వాళ్ళందరినీ అంచెలంచెలుగా ఆశీర్వదించుకుంటా వచ్చాడు. దేవుని స్తోత్రం. అందరు చెప్తాం దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నరులను ఆశ్రయంగా చేసుకోకూడదంట. తెలుసా? దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకోవాలి. ఒకసారి యేసన్న గారితో ఒక ఆమె అందంటే, బాబు అచ్చో నువ్వు చనిపోయిన మా కుమారులాగా ఉన్నావు, నేను చూస్తుంటే మా అబ్బాయి ఎలా ఉన్నాడో సేమ్ అలా ఉన్నావయ్యా నువ్వు ఎప్పుడైనా సరే ఈ ఊరు వచ్చినప్పుడల్లా బాబు కొంచెం నా దగ్గరికి వచ్చి ఇక్కడ మా ఇంటి దగ్గర నేను పెట్టి అన్నం తిని కంచేపు నువ్వు ఈ ఊరు మీటింగ్స్కి వచ్చినప్పుడు ఇక్కడ పడుకో బాబు కంచేపు ఈ ఇంట్లో, నా కొడుకుని అలా చూసుకున్నాను, అప్పుడు మిమ్మల్ని అలాగే చూసుకుంటానని చెప్పింది అంట ఒక తల్లి. అర్థమవుతుందా?
ఆయన ఎక్కడో పాపం అలసిపోయి అన్ని మీటింగ్లు ముగించుకుని వస్తుంటే ₹2 ఉన్నాయంటే ఈయన దగ్గర. ఎవరి దగ్గర? ఈయన అటు ఇటు చూస్తుంటే ఒకటి అడుక్కున్న వాడు ఒకడు వచ్చాడు. ఆడు ఈడు ₹2 కొట్టేద్దామని అతని ఆలోచన. ఇదో రే బాబు నా దగ్గర ఉన్నాయే ₹2 ఈయన మొత్తానికి అలా చూసుకుని మెల్లిగా ఎదరికెళ్ళిపోతే రిక్షా ఓడి కనపడుతుంటే రిక్షా ఎక్కి అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకుంటే అమ్మ కానీ ఎందుకు అమ్మగానమ్మా? ఎందుకమ్మా అమ్మగానమ్మా? వాక్యం వింటున్నారా? నిద్రపోతున్నారా? కొడుకులాగా ఉన్నావని అక్కడ వచ్చింది సమాధానం. కొడుకులాగా ఉన్నావయ్యా, నా కుమారుడిలాగా ఉన్నావు అందగమ్మట్టి. ఈయన అనుకుంటున్నాడంటే ఈ ₹2 పెట్టి నేను ఈ ₹2తో రిక్షా ఎక్కి అమ్మ దగ్గరికి వెళ్తే ₹2 అయిపోతాయి కాబట్టి ₹2 ఉండవు కాబట్టి ఈ ₹2 దాచుకుని జాగ్రత్తగా అయ్యా, ఈ ₹2 ఉండవు కాబట్టి మెల్లిగా బయలుదేరి వినండి అయ్యా జాగ్రత్తగా, సైతాన్ని పట్టుకుంటే ఎన్నో వాక్యం పిల్లలు కూర్చొని కుదురుగలగా ఎందుకు అలా చేస్తున్నావు? పిల్లలు అలా కూర్చొని ప్రశాంతంగా ఉందిగా. దేవుని స్తోత్రం. ఈ ₹2 తీసుకుని వెళితే సంఘంలో ఇలాగే ఉంటుంది. క్రమం ఉండాలి సంఘంలో, దేవుని సంఘంలో లైవ్ వెళ్తుంది. ఇక్కడ లైవ్ వెళ్తున్నప్పుడు క్రమం ఉండాలి. నువ్వు ఎంత వత్తాదువైనా ఎంత దొరసానమైనా సరే దేవుని సందుకు వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన సరి చూసుకోవాలి ఉంది వాక్యంలో. దేవుని స్తోత్రం. నీ ప్రవర్తన సరి లేకుండా నువ్వు ఎంతసేపు ఉన్నా ఇక్కడ ఏం రాదు నీకు ఆశీర్వాదం. ముందు నీ ప్రవర్తన సరిగా ఉండాలి. అర్థమవుతుందా? వాకింగ్ చెప్పేటప్పుడు దిక్కులు చూడడం, వాకింగ్ చెప్పేటప్పుడు మాట్లాడుకోవడం అది కరెక్ట్ కాదు. అది నువ్వు ఎంత వత్తాదు అయినా సరే. అర్థమవుతుందా? వాకింగ్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి, లేకపోతే అది. దేవుని స్తోత్రం. ఏం చెప్పాను వాక్యం? వెళ్ళిన తర్వాత మొత్తానికి తాళం వేసేసి ఉంది ఇంటికి. మాస్టర్ గారు ఎవరికి భయపడో? నేను డబ్బుల కోసం సేవలోకి వచ్చినోండి అయితే భయపడతాను. దేవుని కోసం వచ్చినోండి నేను ఎందుకు భయపడతాను? పాతోళ్ళు కొత్తోళ్ళు కనుకో అమ్మ అలా ఉండకూడదని అని చెప్తాం. పాతోళ్ళు ఎలా ఉండాలి తెలుసా? ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండాలి జాగ్రత్తగా. అమ్మ విన్నారా? ఒళ్ళు దగ్గరెట్టుకుని తర్వాత మాట్లాడుకోవాలి మనం ఏదైనా ఉంటే. పాతోళ్ళలాగే ఉండాలి దేవుని సన్నిధిలో. కొత్తోళ్ళలాగా మీకు ఎప్పుడు శివుడి తీసి ఏంటి కొత్తోళ్ళలాగా అమ్మ తలదూవి కొత్తోళ్ళు మీరు ఏమన్నా అమ్మ కొత్తోళ్ళ తెలియదా? జ్ఞానం లేదా? ఉందగా జ్ఞానం. ప్రతి వారం పాడిందే పాటరా పాసిబల్లా దాసరి అలాగే చెప్పాలి ప్రతి వారం. మొత్తానికి తాళం వేసేసి ఉంది. ఆమె లేదు. పక్క వాళ్ళని అడిగితే ఎక్కడికి వెళ్ళిందండి మా అమ్మ అంటే, ఎక్కడికి వెళ్ళింది అమ్మ? ఎక్కడికో బంధువుల ఇంటికి వెళ్ళిపోయిందంటే. ఆయన మండు ఎండలో ఏడ్చుకుంటా ఆ యొక్క ఎండలో ఆకలేసి నిజంగా చాలా గొప్ప ఉపమానం ఇది. అందుకే సైతాన్ ఎంత డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. యేసు అన్న గారి జీవితంలో జరిగిన చాలా అద్భుతమైన ఒక చరిత్ర ఇది. దేవుని స్తోత్రం. మొత్తానికి అయ్యా నేను మనుషుల్ని నమ్మాను ప్రభా, నేను ఇదిగో నాయన ఇక్కడికి వచ్చి మోసపోయానయ్యా, వీళ్ళ నమ్మికి ఎంత దూరం వచ్చాను, అన్నం పెడతారని నేడేస్తారని వచ్చాను, కానీ ఏమీ లేదు ప్రభా అని ఈయన ఆ యొక్క బాధపడతా కన్నీళ్లు తుడుచుకుంటే ఎండలో పడి వచ్చేస్తుంటే మురుకు బట్టలు వేసుకుని ఒకడు అప్పుడు కనపడ్డాడంట. ఎవరో లారీ క్లీనరు. ఈయనేమనుకున్నాడు, ఈడెవడో అడుక్కునేవాడు నా ₹2 కొట్టేద్దామని వచ్చాడు వీడు, అసలే నా దగ్గర ₹2 తింటా కూడా నా దగ్గర ఏమి లేదంటే ఈ లారీ క్లీనర్ అంటున్నాడంట. అయ్యా యేసన్న గారు అంటే మీరే కదండి యేసన్న గారు. ఎందుకు చెప్పు అన్నాడండి ఈయన. లేదండి అయ్యగారు నేను మీకు భోజనం ఇప్పిస్తానండి, హోటల్కి రండి అయ్యగారు అంటున్నాడంట. ఎవరో మా ఓనర్ నన్ను భోజనం తీసుకెళ్ళమని పంపించాడండి, నేను లారీ క్లీనర్నండి, మీకు కూడా భోజనం ఇప్పిస్తాను రండి అయ్యగారు అంటున్నాడంట. ఈయనకి నమ్మబుద్ధి ఇట్లా. ఎందుకు మాసిపోయిన మురుగు బట్టలతో ఉన్నవాడు నాకు భోజనం ఏమి ఇప్పిస్తాడు రా బాబు అనుకుంటున్నాడు ఈయన. అనుకుంటుంటే మొత్తానికి అక్కడికి వెళ్ళంగానే రాజులు తినే భోజనం హోటల్కి తీసుకెళ్ళి, రాజుల భోజనం హోటల్ అంటది అక్కడ పేరుందంట, బిర్యానీ ఇప్పించాడండి ఈయనకి యేసన్న గారికి. దేవుని స్తోత్రం. ఈయన కన్నీరు వచ్చి ఆడేమో ఆవురు మాట తింటున్నాడు అంటాడు. ఆడో ప్లేట్ ఇంకో ప్లేట్, ఎవరో లారీ డ్రైవర్ ప్లేట్ తీసుకుని ఈయనకో ప్లేట్ ఇప్పిస్తే ఈయన ఆకాశం వైపు చూసి ఒక్కసారి ఆ హోటల్లో ప్రభువుని తెలుసుకుని, ప్రభువా నేను ఆకలితో వచ్చాను, ఆ అమ్మని నమ్ముకుని వచ్చాను, ఆమె నన్ను మోసం చేసింది, కానీ ప్రభువా నేను నీ వైపు చూసేసరికి
రాజభోజనం నాకు పెట్టావయ్యా అని కన్నీళ్లు వస్తుంటే ఆ కన్నీళ్ళు ఆ ఆహారంలో పడుతుంటే ఆ ఆహారం కన్నీరు కలుపుకున్న ఆహారం తినడం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నువ్వు మనుషులు నమ్ముకున్నావు అనుకో నీ ఆకలి తీరదు. ఆమేనా? నువ్వు మనుషులు నమ్ముకున్నావు అనుకో ఎక్కడ వేసిన వంగలే అక్కడే ఉంటుంది. నువ్వు దేవుని వైపు చూసావు అనుకో దేవుడు నీ సమస్తానికి కూడా సమకూరుతాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే దేవుని వాక్యం శ్రద్ధగా వినేటప్పుడు పరిశుద్ధాత్మ అందరికీ పేతురు బోధిస్తున్నప్పుడు అందరి మీదకి దేవుడు పరిశుద్ధాత్మ వచ్చిందని. దేవుని స్తోత్రం. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? వాక్యం వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. తెలుసా నీకు ఆ విషయం? దేవుని సన్నిధిలో అందుకే మనం ఎలా ఉండాలంటే దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. దేవుని స్తోత్రం. కడుపు నిండా తినేసి వచ్చి ఇక్కడ కూర్చున్నావు అనుకో నువ్వు నీకు వాక్యం నడవదు. వాక్యం ఎనుబుద్ధి అయ్యదు. ఎందుకు ఎనుబుద్ధి అయ్యదు? నీ కడుపు నిండిపోయిందిగా. నీకు కడుపు నిండిపోయింది కాబట్టి నీకు ఎలా ఉంటుందంటే అందుకే నువ్వు దేవుని సన్నిధికి ప్రార్థనకు వచ్చేటప్పుడు తినకుండా వచ్చి కూర్చుంటే నీకు ఆత్మ పనిచేస్తుంది. ఇక్కడ తిన్నావు అనుకో నువ్వు వాళ్ళు వెళ్ళాక దిక్కులు చూడటం, నువ్వు తల కోక్కోవటం, కాలు ఈపు కోక్కోవటం ఇదే సరిపోద్ది నీ జీవితం. దేవుని స్తోత్రం. తినకోకుండా వచ్చి దేవుని సన్నిధిలో ఉన్నావు అనుకో దేవుని పరిశుద్ధాత్మ బలంగా నీ మీద పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. అందుకే ఆదివారం రోజున క్రైస్తవులు అందరూ చాలా మంది తినకుండా దేవుని సన్నిధిలోకి వెళ్తారు. చర్చిలోకి తినకుండా వచ్చాను అన్నవాళ్ళు ఏం తినకండి అన్నవాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఏం తినకండి. అబద్ధం ఆడవద్దు, నిజంగా ఎత్తండి. టిఫిన్ చేసి వచ్చారు. సిగ్గేయట్లేదు మీకు? అసలు సిగ్గేస్తలేదు మీకు? టిఫిన్ చేసి వస్తారు ఆరాధనకి. సిగ్గేయాలి మనకు. అసలు క్రైస్తవుల్లో ఉన్నాను బయటికి వెళ్ళి అడిగి చూడండి ఒకసారి. ఆరాధనకి ఎలా వెళ్తున్నారమ్మా మీరు అడిగి చూడండి. సిగ్గుపడాలి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో కడుపు గట్టికిని ప్రార్థనకు రావాలి. అప్పుడు దేవుని ఆత్మ బలంగా పనిచేస్తుంది. ఇక్కడ నేను కడుపు గట్టికి వాక్యం చెప్తున్నాను. మీరు పట్టణంగా తినేసి వచ్చి కూర్చున్నారు కాబట్టి ఏం తెలియట్లేదు కాబట్టి ఏం చేస్తున్నారంటే తలగొక్కునే ఒళ్ళొకలు ఏడే సైకి చేసుకునే ఒళ్ళొకలు ఏంటి గుసగుసలాడేవాళ్ళు ఇలా ఉండకూడదండి. అది కరెక్ట్ కాదు. నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు మొదలుగా నీ ప్రవర్తన సరిగా ఉండాలి. దేవుని స్తోత్రం. నీ ప్రవర్తన సరిగా లేదనుకో ఒకరోజు దేవుడిని నిప్పు అంటాను. నీ బతుకు ఒక్కల బతుకు అయిపోద్ది. అప్పుడు నేనంటాం కాదు, బైబిల్లో ఉంది ఆ మాట. నా మాట నుండి నిన్ను ఉమ్మేస్తాను అంటున్నాడు దేవుడు. అక్కడ ఉంది వాక్యంలో. నీ ప్రవర్తన సరిలేదనుకో ఒకరోజు దేవుడు పువ్వు అని ఊసేస్తాడు. నువ్వు ఇప్పుడు దాకా ఎక్కడ దాచాడు దేవుడు? నోటులో దాచాడు ఆయన భద్రంగా. దేవుని స్తోత్రం. ఆయన ఊసాడంటే వెళ్ళి యానా తిమింగలో కడుపులో పడినట్టు ఉంటుంది అన్నమాట పరిస్థితి. దేవుని స్తోత్రం. అందరు చేద్దాం దేవుని స్తోత్రం. అందుకే దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన సరిగా ఉండాలి. దేవుని స్తోత్రం. కలెక్టర్ అయినా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే బతుకున్నంతసేపే వాడు బడ ఎవడైనా సరే సత్యం ఏమంటారు? ఎవరినైనా ముఖ్యమంత్రి గారు అనరు. మహా ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు అయిపోయారు. అవునా? బ్రతుకున్నంతసేపు ఎవరైనా సరే వాళ్ళ పదవులకు అధికారానికి వాళ్ళకి సెల్యూట్ చేసేది. చనిపోతే కలెక్టర్ అయినా సరే ఏమంటారు? కలెక్టర్ గారు అయినా సరే కలెక్టర్ గారు అంటారా? కలెక్టర్ గారు శవమంటారా? ఏమంటారు? అందుకే మనం జాగ్రత్తగా మాంస సంబంధమైంది కాదు మన అండ, ఆత్మ సంబంధమైందిగా అండ ఉండాలి. దేవుని స్తోత్రం. నువ్వు ఎంతకాలం ఉన్నావు అనేది కాదు భక్తిలో. నీకు క్రమం కూడా కనీసం క్రమం తెలియట్లేదంటే ఉపయోగం ఉంది. కొత్తగా వచ్చిన క్రైస్తవుడు నీకంటే 1000 రెట్లు బెటర్. దేవుని స్తోత్రం. తెలుసా నీకు ఆవిషయం? చాలా మంది ఏం చేస్తారంటే పాత వాళ్ళని చూసి చెడిపోతారు చాలా మంది. దేవుని స్తోత్రం. పాత వాళ్ళని ఎలా ఉండాలంటే ముందు మాదిరిగా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. సంఘానికి పాత వాళ్ళు మాదిరిగా ఉండాలి. కిమెరా ఆపేది. దేవుని స్తోత్రం. విషయం నేను చెప్పేది